థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఈరోజు ఇక్కడికి ఈ మీటింగ్ హాజరైన లీడర్స్ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆపర్చునిటీ ఎస్పీపీ ఆపర్చునిటీ అనేది మా పాలకొల్లు దాకా రావడానికి కారణమైన చింతపల్లి ఆదినారాయణ గారికి, అలాగే వాళ్ళ లీడర్స్కి, అలాగే నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన సత్యనారాయణ నాగవల్లి దంపతులకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే నాకే కాదు, మా టీం లీడర్స్ అందరికీ కూడా ఈరోజు మంచి అవకాశం కల్పించారు ఇందులో సక్సెస్ అవ్వడానికి. ఈరోజు నేను చెప్పడానికంటే ఏమీ ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్గా, కానీ ఈ మధ్యకాలంలో ఈ ఎస్పీపీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను ఈ రియల్ ఎస్టేట్ అనే దానికి చాలా నాకు అసలు యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో అనుభవం అనేది లేదు నాకు యాక్చువల్గా. ఈ ఎస్పీపీలోకి వచ్చిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, దీన్ని బిజినెస్, పొలాలు అమ్మటం, స్థలాలు అమ్మటం అనేది దాని గురించి తెలుసుకోవడం జరిగింది. మ్యాక్సిమం మా టీం లీడర్స్లో కూడా మేము సత్యనారాయణ గారి యొక్క కోఆర్డినేటర్తో అలాగే ఆయన యొక్క గైడెన్స్తో, అలాగే ప్రసాద్ గారి యొక్క లీడర్షిప్తో మేము చాలా ముందుకెళ్తున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పారు, నత్త రామేశ్వర గారు, సార్ ఆయన పేరేంటండి, వేణుగోపాలరావు గారు కదా అన్నారు, ఆ సార్ చెప్పారు కదా, ఆయన చెప్పింది 100% కాదు, అది ఈయన ఎనపకొట్టు సార్ ఆయన ఏంటి కదా, ఆయన చెప్పింది 100% కరెక్ట్ అండి. ఆయన మాట్లాడిన విధానం నిజంగా సక్సెస్ అనేది వెంటనే రాదు. అసలు నెట్వర్క్ బిజినెస్కి, ఈ బిజినెస్కి సంబంధించి, లీడర్షిప్ బిజినెస్కి సంబంధించి రావాలి అంటే, సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం అనేది కావాలి. అన్నిటికంటే ముందుగా ఆయన చెప్పింది ఒకటే చెప్పాడు, ముందర మాట్లాడాలి. మాట్లాడటం అనేది, ఇక్కడికి వచ్చి ఇంతమంది లీడర్స్ వచ్చారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పినప్పుడు కుక్కరాల సత్యనారాయణ గారు కానీ అలాగే మిగతా లీడర్స్ అందరూ కూడా చెప్పినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, బయటికి వెళ్ళేలోపు మధ్యాహ్నం బయటికి వెళ్ళేలోపు మన అందరూ ఉబ్బిపోతాం. అయ్యబాబు ఇప్పుడే వెళ్ళి 10 మందికి చెప్పారన్న ఫీలింగ్ వచ్చేది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న చెప్పు గాలి కొట్టినట్టు ఉంటుంది, నిజంగా ఫుల్ గాలి కొట్టినట్టు ఉంటుంది. కానీ బయటికి నిజంగా చాలా కసితో ఆవేశంగా వెళ్ళి ఎవరో ఒకరు మన మైండ్లో ఎవరో ఒకరిలో తెలుసుకుంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పారనే ఆలోచన మనకు ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికే పక్క నుంచి ఎవడో అక్కడ మన ఉబ్బిపోయిన బుడగ మీద చిన్న గుడ్డు చూపుతో కూర్చున్నట్టు గాలి తీసేస్తారు. కాబట్టి ఈ ఎర్రచందనం ఫేక్ అంట కదా, ఇది నిజమేనా? ఎక్కడో నేను యూట్యూబ్లో చూసాను, అక్కడ చూసాను, ఎక్కడ చూసినప్పటికీ ఇక్కడి నుంచి మంచి ఆవేశంగా వెళ్ళిపోయి చాలా ఎవరైనా సరే చేసేది ఒక అరగరం కొనిపించేద్దాం, ఎగరం కొనిపించేద్దాం ఆవేశం జరిగిన వ్యక్తి కూడా అవతల ఎవరో ఏదో ఒకటి చెప్పాడు, ఒక్క మాట అనేటప్పటికి ఏడు డల్ అయిపోతారంట. నెట్వర్క్ బిజినెస్లో ఎవరైనా నెగిటివ్ మాట్లాడేటప్పటికి, నెగిటివ్ మాట్లాడే వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నట్లు లెక్క, వాళ్ళకి బెండ్ అయితే కనుక. కానీ అవతల నెగిటివ్ మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్గా మాట్లాడే విధంగా చెయ్యాలి అంటే ముందర మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా 100% సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేని వ్యక్తి మనం ఎలా చేసినా కానీ ఏమీ ఉండదండి, అసలు అవకాశం ఉండదు, సక్సెస్ అనేది రాదు. ప్రధానంగా మాట్లాడటం అనేది ఇంపార్టెంట్. నెట్వర్క్ బిజినెస్లో సింపుల్గా నేను రియల్ ఎస్టేట్ కానివ్వండి, నెట్వర్క్ బిజినెస్లో కానివ్వండి, ఇలాంటి బిజినెస్లో మనం సక్సెస్ అవ్వడం, మన వాల్యూ ఏంటో మనం తెలుసుకోవాలంటే నాకు తెలిసిన నాలెడ్జ్లో ఒకవేళ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. దాన్ని బట్టి మన స్థాయి ఏంటనేది ఈ బిజినెస్లో ఒక లీడర్గా, ఒక నెట్వర్కర్గా మన స్థాయి ఏంటనేది మనం అంచనా వేసుకోవడానికి ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఒక వ్యక్తి ఒక ఫ్యాన్సీ షాప్కి వెళ్ళారు. ఒక ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాడు, పెద్దది బాగా. ఆ షాప్కి వెళ్తే ఆ షాపులో
ఒకే క్వాలిటీ ఒకే రకమైన బొమ్మలు 3 ఉన్నాయి. 3 బొమ్మలు ఉన్నాయి. పెద్ద బొమ్మ ఒకటి ఉంది, 5-6 అడుగుల బొమ్మ ఒకటి ఉంది, అలాగే దానికంటే చిన్న బొమ్మ ఒకటి ఉంది, దానికంటే బాగా చిన్నది జాండ్ ఉన్న బొమ్మ ఒకటి ఉంది. అక్కడ 3 బొమ్మలు ఒకే ఫీచర్స్తో ఒకే క్వాలిటీస్తో ఒకే రకంగా కనపడే విధంగా ఉన్నాయి. అయితే అందులో పెద్ద బొమ్మ, బాగా పెద్ద బొమ్మ ఉంది, చూడడానికి చాలా 3 బొమ్మలు ఒకే రకంగా ఉన్నాయి, అన్నీ చూడడానికి అందంగా ఉన్నాయి. అయితే బాగా పెద్ద బొమ్మ రేటు ఆ ఓనరు 2,000 రూపాయలు పెట్టి మెల్లో తగిలించాడు, ఒక ట్యాగ్, దాని కాస్ట్ 2,000 రూపాయలని మెల్లో తగిలించడం జరిగింది. రెండో బొమ్మ ఉంది. రెండో బొమ్మ వచ్చేటప్పటికి దాని కాస్ట్ 50,000 రూపాయలు. దానికంటే చిన్నది ఎంత ఉంటుంది, పెద్దదేమో 2,000, దానికంటే మిడిల్గా ఉన్నది ఓన్లీ 50,000 అని పెట్టి ట్యాగ్ వేసి మెల్లో పెట్టడం జరిగింది. అలాగే మూడో బొమ్మ ఉంది, జాండ్ బొమ్మ ఉంది. జాండ్ చిన్నది, దాని మెల్లో దాని కాస్ట్ 1,00,00,000 రూపాయలు అని చెప్పి మెల్లో బొమ్మ వేయడం జరిగింది. అక్కడ దాని కాస్ట్ 1,00,00,000 రూపాయలు. చిన్న బొమ్మ కాస్ట్ ఎంతండి, 1 crore. మధ్యలోదేమో 50,000. ఫస్ట్ బాగా పెద్దది, బాగా కనపడింది మాత్రం 2,000 రూపాయలు మాత్రమే. అక్కడికి నారాయణగౌడ్ ఎవరో వెళ్ళారు, చూశారు బొమ్మ, అద్దంలో చూసి ఆ బొమ్మ ఏంటో చూద్దామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ 3 బొమ్మలు చాలా బాగున్నాయి, అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అయితే ఆ కాస్ట్లు రేట్లు చూసినప్పటికీ ఇతను కన్ఫ్యూజ్ అయిపోయి ఆ సేల్స్ మ్యాన్ని పిలిచి, ఏమయ్యా నువ్వు పొరపాటున ఈ ట్యాగులు ఒకదానికి వేయబోయి ఒకదానికి వేసినట్టు ఉన్నావు, చిన్నదానికి ఎక్కువ రేట్ వేసి పెద్దదానికి తక్కువ రేట్ వేసావు, ఒకసారి ట్యాగులు మార్చి మీరు చూసుకోలేదేమో అని చెప్పి ఆ సేల్స్ మ్యాన్స్ని అడగడం జరిగింది. అక్కడ లేదండి మా ఓనర్ గారు అదే చెప్పారు, రేట్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఆయన చెప్పినట్టే మేము వేసి దాని కాస్ట్ అదే అని చెప్పాడు. లేదండి అలా ఉంటుంది, చిన్న బొమ్మకి 1,00,00,000 రూపాయలు అండి, మధ్యలో బొమ్మకి 50 రూపాయలు, పెద్ద బొమ్మకేమో 2,000 రూపాయలు వేసారు, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా, మీ ఓనర్ గారికి ఫోన్ చేయండి అని చెప్తే ఆయన ఓనర్ గారికి ఫోన్ చేశాడు ఆ సేల్స్ మ్యాన్. సరే నేను వస్తున్నాను, ఒక అరగంట సేపు ఉండమని చెప్పి బయట నుంచి వచ్చాడు. అరగంట ఆయన అదే విధంగా అడిగాడు, సేల్స్ మ్యాన్ అడిగినట్టే ఆ కస్టమర్ ఏంటంటే ఆ రేట్లు ఏంటి, మీరు రివర్సల్ వేసారు, పొరపాటున వేసినట్టున్నారు ఏంటి అని అడిగారు. లేదు సార్ అది కరెక్టే, రేట్లు మేము అదే విధంగా బొమ్మ అంతా అదే, కానీ ఆ బొమ్మ యొక్క ఫీచర్లను బట్టి ఆ రేట్లు డిసైడ్ జరిగిందండి, ఫీచర్ బట్టి జరిగింది, అంతే అతను దాంట్లో ఉన్న క్వాలిటీస్ని బట్టి ఆ రేట్లు డిసైడ్ జరిగిందని చెప్పి ఆ ఓనర్ చెప్పాడు. ఆ ఓనర్ చెప్పిన ఆ కొనుక్కునే కస్టమర్ ఏమన్నా అయితే ఏంటంటే దీని క్వాలిటీస్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటని అడిగినప్పుడు సరేనండి చెప్తాను వినండి, దాన్ని బట్టి మీరే ఏ బొమ్మ కావాలో మీరు తీసుకోండి అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు ఆయన. పెద్ద బొమ్మ ఉంది కదా, బాగా పెద్ద బొమ్మ 2,000 రూపాయలు, దాని గురించి చెప్పాడు, దాని క్వాలిటీ ఏంటంటే మీరు ఎదురుండగా నుంచుని బొమ్మ ముందర ఏదైనా ఎదురుండగా నుంచుని మాట్లాడినప్పుడు ఆ పెద్ద బొమ్మ ఈ చెవుని వదిలేస్తుంది, దాని క్వాలిటీ అదే అని చెప్పాడు. పెద్ద బొమ్మ 2,000 రూపాయలు ఉన్న బొమ్మ ఈ చెవుని ఉంటుంది, మీరు చెప్పింది ప్రతిదీ ఉంటుంది, విన్న వెంటనే ఈ చెవుని ఉంటుంది, ఈ చెవుని వదిలేస్తుంది, దాని క్వాలిటీ అదే అని చెప్పాడు. రెండో బొమ్మ మరి 50,000 బొమ్మ ఏంటి సార్ అని అడిగాడు. 50,000 బొమ్మ మీరు బొమ్మ దగ్గర నుంచి నిలబడి చెబితే ఈ చెవుని ఉంటుంది, నోట్లోకి తీసుకుని కడుపులో పెట్టుకుంటుంది, కాబట్టి అది కడుపులోనే ఉంచుకుంటుంది తప్ప దాన్ని బయటకు అనేది రాదు, కాబట్టి కడుపులో దాచుకుంటుంది, కాబట్టి దాని కాస్ట్ 50,000 డిసైడ్ చేయడం జరిగిందండి అన్నాడు. సరే 1,00,00,000 రూపాయల బొమ్మ చిన్న బొమ్మ ఉంది కదా, దీని కాస్ట్ ఏంటి, 1,00,00,000 రూపాయలు పెట్టారండి అని అడిగితే దాని క్వాలిటీ ఒకటి, మనం ఏది చెప్పినా సరే అది వింటుంది, కడుపులో దాచుకుంటుంది, అవసరం బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పడం మొదలవుతుంది. ఈ చెవిని వదిలేయడం ఉండదు, కడుపులో దాచుకోవడం ఉండదు, అది చెప్పింది ఈ చెవులోంచి వింటుంది, నోట్లోంచి బయటకు వస్తుంది, దాని నోట్లోంచి మాటలు వస్తాయి, మనం ఏం చెప్పినది మళ్ళీ తిరిగి 10 మందికి చెబుతుంది, కాబట్టి దాని కాస్ట్ 1,00,00,000 రూపాయలండి, అందువల్ల దాని రేట్లు అలా డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఒకటే, ఇప్పుడు మనం ఏ రకమైన బొమ్మలో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ రకమైన బొమ్మల్లో ఉన్నారు, మనకి సక్సెస్ రాకపోవడానికి కారణం 2,000 రూపాయల బొమ్మ అయితే ఇక్కడ ఉన్న
మన సత్యనారాయణ గారు లాంటి సార్లు పెద్ద పెద్ద లీడర్స్ అందరూ మాట్లాడింది ప్రతి ఒక్కటి కూడా ఈ సేవలు వదిలేస్తే అది 2019 మీరు మన ఎంత చేసినా ఉపయోగం ఉండదు. చెప్పింది ఈ సేవలు ఎప్పుడుంటా ఈ సేవలు వదిలేస్తున్నాం. రెండోది, చాలామంది ఇక్కడ ఆవేశంగా చాలామంది చెప్పినప్పుడు అందరూ మనం మాట్లాడినప్పుడు స్పీకర్లో చెప్పినప్పుడు చాలా ఊపోయి చెప్తాం, కానీ బయటికి వెళ్ళి మాత్రం చెప్పడానికి కొడుకునే దాచుకుంటాం, అసలు చెప్పం. అప్లైన్ వస్తే కానీ సీనియర్ వస్తే కానీ ఫీల్డ్కి వెళ్ళకపోవడం, మనం ఎక్కడికన్నా ఒకరు చెప్పాలంటే పైన మధ్యలో ఆయన సీనియర్ ఎవరైతే ఆయన వస్తేనే కానీ వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళకపోవడం, అంటే సొంతంగా ప్రయత్నం అనేది చేయకపోవడం వల్ల కూడా అది రెండో రకంగా ఉంటుంది. ఎవరైతే మనకి ఇందులోకి తీసుకొచ్చి ఇలాంటి మీటింగుల్లో సబ్జెక్ట్ అంతా చెప్పి ఒక్కొక్కసారి సీనియర్ ప్రమేయం లేకుండా తను కూడా సొంతంగా చేసి వెళ్ళి తనకున్న నాలెడ్జ్లో తెలుసుకున్న విషయాన్ని తను క్షుణ్ణంగా పరిశీలించి మనకున్న డాక్యుమెంట్స్ ప్రకారం ఎవరైతే